శ్రీమతి నమః. నేను ఒక న్యూస్ ఛానల్లో ఒక వార్త విన్నాను అనమాట. అదేంటంటే ఒక ముఖ్యమంత్రి గారు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక చర్చికి కొన్ని కోట్ల రూపాయలని ఇస్తాము అభివృద్ధి చెందడానికి, ఇంకా సరిపోకపోతే ఇంకా సొమ్ము ఇస్తాము, దేవాలయం పరిడ వెళ్లుతోంది అని చెప్పి ఆయన మాట్లాడారు. ముందుగా ఒక చిన్న సవరణ, అది దేవాలయం కాదు, చర్చి. దేవాలయంగా చేస్తే దేవాలయం అవుతుంది. అలానే వనదుర్గ అమ్మవారి ఆలయానికి కూడా ఆయన అభివృద్ధికి ఏవో ఇస్తానన్నారు. చాలా సంతోషంగా అనిపించింది నాకు. ఎందుకంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఒక చర్చికి ఆయన అన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నారు అంటే, వందల దేవాలయాలు పాత బస్తీలో ఉన్నాయి, ఎన్నో దేవాలయాలు. అలాగే దేవాలయాలు ఎన్నింటినో ధ్వంసం చేసేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ కూడా పునర్వైభవాన్ని తీసుకొస్తే ఎంత ఆనందంగా ఉంటుందో కదా. అలాగే ఒక చిన్న సందేహం కూడా వచ్చింది. ఈ చర్చిలకి డబ్బులు ఇవ్వడానికి, వాటి అభివృద్ధికి సంబంధించిన సొమ్ము కామన్ గుడ్ ఫండేనా అని నాకు ఒక సందేహం కూడా వచ్చింది. ఎందుకు ఇలా అడుగుతున్నాను అంటే, హజ్ యాత్రకి గాని, జెరూసలేంకి వెళ్ళడానికి గాని సొమ్ము ఎక్కడి నుంచి ఇస్తున్నారు మనకు అర్థం అవుతూనే ఉంది కదా. పాస్టర్లకి జీతము, ఇమాములకి జీతము, మొయిజ్వీలకి జీతము, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఇస్తున్నారు? ప్రతి ప్రభుత్వము ఏం చెప్తోంది అంటే, గత ప్రభుత్వం కూడా ఇటువైపు పాస్టర్లకి జీతం ఇస్తానని చెప్పి ప్రకటించింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇమాములకి, మొయిజ్వీలకి డబ్బులు ఇస్తామని చెప్తోంది. ఎక్కడి నుంచి? కామన్ గుడ్ ఫండేనా ఇదంతా? మరి హిందూ దేవాలయాల మీద నుంచి వస్తున్న సొమ్ము ఇతర ప్రార్థనా స్థలాలకి కూడా ఉపయోగిస్తూ ఉంటే, హిందూ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకి నెలకి ఒక 10,000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఇదే సొమ్ముని వాళ్ళు మిగతా మతస్థులకి కూడా, ఈ పాస్టర్లకైతేనేమి, ఇమాములకైతేనేమి, మొయిజ్వీలకైతేనేమి, వీళ్ళకి కూడా జీతాలుగా 10,000 రూపాయలు ఇస్తున్నారు. మన దేవాలయాల మీద నుంచి వచ్చే సొమ్ము ఏదైతే ఉందో అది మన దేవాలయాల్లో పనిచేసే వాళ్ళకి 10,000, వాళ్ళకి 10,000. సర్వమత సౌభాతృత్వం అనమాట. అందరూ సమానం అని మనం అంటాం కదా. అందుకే మన సొమ్ము మనవాడికి 10,000, మన సొమ్ము పక్కవాడికి 10,000 ఇస్తున్నారు. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నాకు నిన్న ఒక కామెంట్ లో కూడా ఒక వ్యక్తి పెట్టారు ఒక ప్రశ్న. అదేంటంటే, వేములవాడ రాజన్న ఆలయంలో ఈ సొమ్ము ఏదైతే వస్తుందో ఆ సొమ్ము దేవాదాయ శాఖకి వెళ్తుంది కదా, మరి అక్కడ దర్గా కూడా ఉంది కదా, ఆ దర్గాకు సంబంధించిన సొమ్ము ఎక్కడికి వెళ్తోంది, మరి ఆ దర్గాకి సంబంధించిన సొమ్ము కూడా దేవాదాయ శాఖకి వెళ్తోందా లేదా అని చెప్పి ఆయన కామెంట్ పెట్టారనమాట నాకు నిన్న. నాకు కూడా అదే అనుమానం వచ్చింది. మీ ఎవరికైనా తెలిస్తే నాకు కింద కామెంట్ రూపంలో పెట్టండి. ఎందుకంటే మన హిందూ దేవాలయాల మీద వచ్చే సొమ్ముని మిగతా వాటికి కూడా ఉపయోగించాలి అని చెప్పి ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు మన హిందూ దేవాలయాల మీద కన్ను వేసేశారు. కాబట్టి మన దేవాలయాల్లో చాలా వాటిని వాళ్ళ ప్రార్థనా స్థలాలుగా మార్చేసుకున్నారు. మన దేవాలయాల చుట్టుపక్కల వాళ్ళ ప్రార్థనా స్థలాలు ఉంటాయి. అయినా కానీ మనం ఏమి చేయలేక నోరు మూసుకునే కూర్చున్నాం. ఎందుకంటే హిందువులకి అందరూ సమానం కాబట్టి. హిందువులకి అందరూ సమానం కాబట్టే మన సొమ్మిని అందరికీ సమానంగా పంచుతున్నారు. మనం అప్పుడు కూడా మాట్లాడకుండా అందరూ సమానమని ఊరుకుంటున్నాం. రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో దొంగతనం జరిగింది. వారంలో అప్పుడే 3వ సారి అనమాట. ఆ హుండీలో వేసిన డబ్బులు ఎవరో మైనర్లు ఎత్తుకుని వెళ్ళిపోతున్నట్ట. అక్కడ సీసీ కెమెరాలు అవన్నీ ఉంటాయి. అయినా సరే 3వ సారి కూడా అలాంటి సంఘటన జరిగితే 3వ సారి జరుగుతోంది అంటే అంతవరకు ఎందుకు తీసుకొచ్చారు అక్కడ దేవాలయ యాజమాన్యం? మన మచిలీపట్నంలో కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని ధ్వంసం చేసేసారు కదా. ఎంతకాలం ఈ దాడి, ఎంతకాలం ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతూ ఉంటాయి? ఈ రోజు ఒక న్యూస్ చూసాను, మీరు చూసారో లేదో. గుల్బర్గా పీఠాధిపతి ఈ రోజు ఎవరో హజరత్ అహ్మద్ షానో ఎవరో ఆయన ఉరుసు ఉత్సవం జరుగుతోందిట. ఆ ఉరుసు ఉత్సవానికి ఆ గుల్బర్గా పీఠాధిపతి వెళ్తున్నట్ట. అసలు ఇస్లామిక్ దేశాల్లో కూడా దర్గాలకి వాటికి ఇస్లాం మతస్థులే వెళ్లరు. మన భారతదేశంలో కూడా దర్గాలకి ఆ ఇస్లాం వాళ్ళు కూడా మేము వెళ్ళము అని చెప్పి వాళ్లే చెప్తున్నారు. అలాంటి దర్గాలకి హిందువులు వెళ్ళవలసిన అవసరం ఏంటి? హిందువులు ఎందుకు వెళ్ళాలి అసలు అక్కడికి? ఎందుకు అక్కడ చాదర్లు సమర్పించుకోవాలి? ఏం మన దేవాలయాలు లేవా? మన దేవాలయాలకి రావచ్చు కదా. ఇలా పరాయి మతస్థులు ఏం చేశారు అంటే, మనలో వాళ్ళ యొక్క భావాలన్నింటినీ ఇంజెక్ట్ చేసేశారు. దాని నుంచి బయటికి రావడానికి మన వల్ల కావటం లేదు. ఒక మత్తు ఇంజెక్షన్ ని మనకి ఇచ్చేశారు. ఆ మత్తు వదిలి బయటికి రావాలి అంటే ఇంకెన్ని ఏళ్లు పడుతుందో. ఎంత ప్రమాదంలో పడిపోయింది చూడండి మన హైందవ ధర్మం. మన దేశం మీదకి ప్రతి వాడు దండయాత్రకి వచ్చినప్పుడు ఎన్నో దేవాలయాలని కూలగొట్టేశాడు. కూలగొట్టిన ప్రతిసారి వాటిని మళ్ళీ మనం సంరక్షించుకున్నాం, నిర్మించుకున్నాం.
నిర్మించుకున్నవి మళ్ళీ పగలగొట్టారు, పగలగొడుతున్నవి నిర్మించుకుంటున్నవి, ఇలా ఒక సైకిల్ లాగా మారిపోయిందే తప్ప మనకంటూ దేవాలయాల్ని పూర్తిగా సంరక్షించుకునే బాధ్యత మనం ఏది ఉందా చెప్పండి? ఎప్పటికీ మన దేవాలయాల మీద ఆధిపత్యము అధికారము ప్రభుత్వానిదే ఉంది. మన దేవాలయాల్లో ఇతర మతస్థులు పనిచేస్తూ ఉంటారు, మన దేవాలయాల చుట్టుపక్కలన్నీ ఇతర మతస్థుల వాళ్లే కొట్లు పెట్టుకుంటారు, అలాగే మాంసము అమ్ముతూ ఉంటారు. మన మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తూనే ఉంటారు. మనలో మనం కొట్టుకుంటూ మనలో మనం తిట్టుకుంటూ ఉంటే మనకి మంచిదా చెప్పండి? మన పిల్లలు, మన దేశము, మన సంపద, మన దైవము, మన దేవాలయాలు ఇవన్నీ కూడా పరాయి మతస్థుల చేతుల్లో చిక్కుకుని ఎంత ఇబ్బందికి గురవుతున్నాయి అనేది మనం మన కళ్ళతో చూస్తున్నాం కదా. భరించలేని స్థితికి వెళ్ళిపోతోంది పరిస్థితి. ఇప్పుడు కూడా మనం మేలుకోకపోతే మన మనుగడే అసాధ్యంగా మారిపోబోతుంది. హిందూ ధర్మ రక్షణకి ఇప్పుడు మనం సాయశక్తులా కృషి చేయాలి. పురందర్ సంధికి ముందు శివాజీ మహారాజుని బంధించడం కోసం ఔరంగజేబు తరపున రాజపుత్ర ప్రముఖుడు మీర్జా జైసింగ్ వస్తాడనమాట శివాజీ మహారాజుని పట్టుకోవడం కోసం. అప్పుడు శివాజీ మహారాజు ఒక సందేశాన్ని పంపుతారు ఈ సింగ్కి. ఏమనంటే, నువ్వు ఎందుకు హిందువులని నాశనం చేసే ఒక వ్యక్తి దగ్గర ఎందుకున్నావు? అతని ప్రేరణతో నువ్వు ఎందుకు యుద్ధానికి వస్తున్నావు? హిందువులని సంహరించడానికి ఎందుకు నువ్వు పూనుకున్నావు? దక్షిణాపథం కావాలని నువ్వు నన్ను వచ్చి అడిగితే మోకరిల్లి నీకు ఇచ్చేవాణ్ణి కాదా? నా సైన్యము, నా గుర్రాలు, మేమందరం కలిసి కాలినడకన నడుస్తూ ఆ కొస నుంచి ఈ కొస వరకు మొత్తం నీకు ఏదైతే కోరుకుంటావో ఆ కోరుకున్న రాజ్యాన్ని నేను నీకు ఇచ్చి ఉండేవాణ్ణి కదా. అది చెయ్యకపోగా ఎందుకు వాడి పంచన చేరి హిందువులని చంపే ప్రయత్నం చేస్తున్నావు? హిందూ వ్యతిరేక కార్యకలాపాలన్నీ ఎందుకు చేస్తున్నావు? నీకు ఏ విధంగా చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు. నేను నీతో చేతులు కలుపుతాను అని అనుకుంటున్నావేమో, అది ఎప్పటికీ జరగదు. సింహం ఎప్పుడు నక్కలాగా మారదు. నేను సంహరించాలి అంటే ఒక్క క్షణం, కానీ నా కత్తిని నేను ముస్లింలని సంహరించడం కోసం మాత్రమే వినియోగిస్తాను. నా కత్తి అర్రులు చాచుకుని కూర్చుంది ఇస్లాంలని సంహరించడం కోసం మాత్రమే. అలాంటి కత్తిని ఇంకొక పనికి నేను వాడను. నీకు బదులుగా ఇక్కడ ఇంకొకరు ఎవరైనా వచ్చి ఉండుంటే ఈ పాటికి వాళ్ళ పని ఏమై ఉండేదో నీకు తెలుసా? ఔరంగజేబు నన్నేం చేయలేకపోయాడు. నన్ను ఢీకొనే దమ్ము వాడికి లేదు. అందుకని నిన్ను నా మీదకి పంపించాడు. అఫ్జల్ ఖాన్ని, షేస్తా ఖాన్ని కూడా నన్ను పట్టుకోమని చెప్పి పంపించాడు. వాడు వల్ల కాలేదు. అందుకే ఇప్పుడు నిన్ను నా మీదకి పంపించాడు. హిందువుల్లో ఎప్పుడు బలంగా ఉండేవాళ్ళు ఉండకూడదు. బలమైన వాళ్ళు హిందువుల్లో ఉంటే వాళ్ళకి ఇబ్బందిగా మారుతుందని సింహాలు రెండు కొట్టుకునే విధంగా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. జిత్తుల మారి పన్నాగం పన్నుతున్నారు. సింహాలు రెండు కొట్టుకుంటే కాళ్ళు విరిగిపోయేది ఆ సింహాలకే కదా. అలా విరిగిపోతే గుంట నక్కల్లా మన దేశాన్ని పరిపాలించడం కోసం వాళ్ళు కాచుకుని కూర్చున్నారు. నీకు బుద్ధి ఉంటే, నీకు తెలివి ఉంటే, నీ కత్తికి పదునుంటే, నీ గుర్రానికి దమ్ముంటే, ఎవరైతే మన దేశం మీద పడి దోచుకు తింటున్నారో, ఎవరైతే హిందువులని సంహరించాలని చూస్తున్నారో వాళ్ళ మీద నీ ప్రతాపాన్ని చూపించు. హిందువుల మీద ఎందుకు పడుతున్నావు? హిందువుల మీద ఎందుకు విరుచుకు పడిపోతున్నావు? ఎందుకు ఔరంగజేబుకి నువ్వు తొత్తుగా మారిపోయి హిందువులకి వ్యతిరేకంగా మారిపోతున్నావు? నీకు కనీసం అర్థం అవటం లేదా? తెలివి ఇవ్వలేదా భగవంతుడు నీకు? కొంచెం కూడా నువ్వు ఆలోచించవా? నీ శౌర్యాన్ని హిందువులని రక్షించటం కోసం ఉపయోగించు. హిందూ అభాగ్యులు ఎంతో మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆ కన్నీళ్లు తుడవడానికి నువ్వు ప్రయత్నించు. మన కత్తులతో మన తలలు నరికేస్తున్నారు, మన గొలుసులతో మన కాళ్ళు కట్టేస్తున్నారు. నీకు అర్థం అవటం లేదు. మనం అందరం విడిపోతే మనలందరినీ సంహరించేసి వాళ్ళు రాజ్యాన్ని ఏలడం కోసం అక్కడికి వస్తున్నారు. మనందరం కలిస్తే ఆ సేనల్ని దూది పింజల్లాగా మనం ఎగరగొట్టేయచ్చు. నీకు అర్థం కాదు. కాస్త బుద్ధిని ఉపయోగించు, నీ శౌర్యాన్ని చూపించు అంటూ శివాజీ మహారాజు జైసింగ్కి చెప్తారు. చివరిగా ఒక మాట చెప్తారనమాట. నీతో ముఖాముఖి నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. నేను ఒంటరిగా వస్తాను. నువ్వొస్తావా? నన్ను రమ్మంటావా? నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వస్తాను. నీలో పట్టిన పైత్యం ఏదైతే ఉందో దాన్ని వదలగొట్టాలి అని నేను అనుకుంటున్నాను. ఇప్పటికీ కూడా నీకు నేను చెప్పిన మాటలు రుచించకపోతే నీ సైన్యాన్ని దునుమాటడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి చెప్తారు శివాజీ మహారాజ్.
ఎంత హిందూ ధర్మాన్ని రక్షించాలని తపన ఉంటే అలా మాట్లాడతారు చెప్పండి. అది ఒక హైందవ వీరుడి లక్షణం. మన ధర్మం కాపాడుకోవటం కోసం శివాజీ మహారాజ్ పడిన తపన అంతా ఇంత కాదు. హైందవులను రక్షించటం కోసం ఆయన చేసిన కృషి అనన్య సామాన్యమైంది. ఇప్పుడు కూడా హిందూ దేవాలయాల్ని సంరక్షించుకోవటం కోసం విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఒక సభని నిర్వహించబోతున్నారు విజయవాడ దగ్గర కేసరపల్లిలో. రేపు జనవరి 5వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి సభ ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సభని విజయవంతం చేద్దాం. మనం మద్దతు ఇస్తే మళ్ళీ మన పునర్వైభవం మనకి వస్తుంది. మన దేవాలయాల మీద ఆధిపత్యం పరాయి మతస్థులకి ఉండదు, ఇంకెవ్వరికీ కూడా ఉండదు మనందరం మద్దతిస్తే. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.